చోడవరం నియోజకవర్గంలో రోలుగుంట మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. మీరు చూస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ వలన ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పడుతున్న కష్టాలు, ధ్వంసమైపోతున్న రహదారులు, ఎక్కడ చూసినా విధ్వంసం, పొల్యూషన్, వీటన్నింటికీ మూల కారణమైన ఈ క్వారీలపై ఎవ్వరి పర్యవేక్షణ లేదు. రోడ్డుకి R&B రోడ్డుకి 6 అడుగుల దూరంలో ఉన్న రాజకృష్ణ నుంచి వచ్చే పొల్యూషన్తో వేలాది మంది ప్రజలు రోజు ఎంతో కష్టపడుతున్నారు. ఈ కష్టాలకి ముగింపు లేదా? దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వేళ జనసేన పార్టీ 14 క్వారీల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించినప్పుడు ఎన్నో అక్రమాలు, ఎంతో విధ్వంసం కన్నులు కట్టినట్టు కనిపించింది. ఒక క్వారీలో రాజన్నపేట గ్రామంలో అక్కడ ఉన్న లీజుదారుడు అక్కడ ఉన్న చెరువు గర్భాన్ని కప్పి చెరువు మధ్య నుంచి ఒక పెద్ద రోడ్డు నిర్మిస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న నీటిపారుదల శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం చాలా చాలా దుర్మార్గం, దురదృష్టం. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. కోట్లాది రూపాయల మైనింగ్ చేసే ఈ లీజుదారులు ప్రజల్ని పూర్తిగా పట్టించుకోకుండా గ్రామాల్లో రహదారులు ధ్వంసం చేయడాన్ని జనసేన పార్టీ అతి తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పర్యావరణికే కాక ప్రజల ఆరోగ్యాన్ని కూడా తీవ్రమైన విఘాతాన్ని కలిగిస్తుంది. దీని పరిష్కారం కోరుతూ ఈరోజు క్షేత్రస్థాయి పర్యటన మొత్తం వివరాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణ గారికి నేరుగా వెళ్లి అందజేసి వివరించి సత్వర కఠిన చర్యలని కోరడమైనది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ గారు మొత్తం విషయాన్ని అర్థం చేసుకుని వెంటనే సంబంధిత అధికారులకు తగు ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది.